మంచిర్యాల జిల్లాలో మావోయిస్టు పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. వేమనపల్లి, కన్నెపల్లి మండలాల్లోని పలు ప్రదేశాల్లో మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్ తెలంగాణ పేరుతో పోస్టర్లు వెలిశాయి. సుంపుటం, కల్లెంపల్లి, ముక్కిడిగూడెం, కన్నెపల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయం, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదుట పోస్టర్లు వెలిశాయి. మంచిర్యాల జిల్లాలో మావోయిస్టు పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. వేమనపల్లి, కన్నెపల్లి మండలాల్లోని పలు ప్రదేశాల్లో మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్ తెలంగాణ పేరుతో పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్స్ కూడా మనం ఐ స్క్రీన్ లో చూస్తున్నాం. సుంపుటం, కల్లెంపల్లి, ముక్కిడిగూడెం, కన్నెపల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయం, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదుట ఈ పోస్టర్లు అయితే మనకి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అసలు ఆ పోస్టర్స్ లో ఏముంది, ఏం చెప్తున్నారని డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా. శ్రీనివాస్, మన స్క్రీన్ లో కూడా క్లియర్ గా చూస్తున్నాము ఏదైతే పోస్టర్స్ సంబంధించినటువంటి విజువల్స్ అనేవి, దాంట్లో ఏమని ఉంది, ఎటువంటి ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి, డీటెయిల్స్ ఏంటి? మంచిర్యాల జిల్లా చిన్నూరు నియోజకవర్గంలో మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజా పరిషత్ తెలంగాణ పేరుతోటి విడుదలైనటువంటి నేతనైతే కలకలం హెచ్చరిస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా ఆపరేషన్ సంఘంతో పూర్తిగా మావోయిస్టు అగ్రనేతలతో పాటు ఇటు ఇతర మావోయిస్టులు అయితే ఇటు పోలీసుల దాడులు ఎదుర్కాల్పులను ఇటు మావోయిస్టులు మరణించిన నేపథ్యంలో ఈ లేఖ విడుదల కావడం అయితే కొంతమేర కలకలం అయితే అనిపిస్తుంది. దాదాపుగా గత 40 ఏళ్ల నుంచి కూడా పూర్తిగా సిద్ధాంతం కోసం అడుగుతూ వెళ్లారు. ఇప్పటి వరకు మీరు నమ్మిన సిద్ధాంతం సామాన్యులకు ఆసక్తికరంలో అయిందా లేదనుకుంటే మీకు ఎదురైన సవాళ్లను ఆ తర్వాత వచ్చే పరిణామాలను విశ్లేషణ చేస్తూ మీ ఆత్మ సంతృప్తి మిగిలిందా అనేది కూడా ప్రధానంగా లేఖలోనైతే చర్చించిన ముద్రించిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే 40 ఏళ్ల నాటి ఉద్యమ బాట ప్రజాదరణ లేకపోవడం 3 వారాల బీడు భూమిలాగా అయ్యింది. మావోయిస్టు అగ్రనాయకుల ద్వారా ఇకనైనా ఈ కాలం చెల్లినటువంటి సిద్ధాంతాలతో వీడాలి, కాలానుగుణంగా మారిన ప్రజా జీవన విధానంలో మార్పులు కండి అంటూ కూడా లేఖలోనైతే ప్రధానంగా ఉంది. అంతేకాకుండా అడవిని వీడి ప్రజలకు రండి, ప్రజాస్వామ్యం గొంతుకండి, ఆయుధాలు మనకు వద్దు, ప్రజా మోద మార్గమే మనకు వద్దు అని కొనుగోలు లేఖనైతే విడుదల చేసిన నేపథ్యంలోనైతే ఇది జిల్లాలో అయితే చర్చలకైతే దాటిస్తోంది. ఖచ్చితంగా ఇటు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందిన తర్వాత ఈ లేఖ విడుదల అవడం అయితే కొంతమేర కలకలం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఇటు అడవులను వీడాలి, ప్రజా స్వామ్యంలోకి రావాలి, మీ గొంతుగాను ప్రజా పాలన కోసం కూడా ఉపయోగించాలంటూ కూడా లేఖలో చర్చించడంతో పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆశ. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.